హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ చేసింది చెప్పుకోవాలా కొండబాబు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఇవాళ రేపు అన్నీ తరికించి చూసుకోవాల్సిందే అన్నట్టు. ఇక మ్యాటర్లోకి వెళ్తే, కొండబాబు రష్మిక దంపతులు స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇస్తామని చెప్పి ఈరోజు ఆ చెక్కులు ప్రదానం చేశారనమాట. వెరీ గుడ్ థింగ్. మన చుట్టూ ఉన్న సమాజానికి మనం ఎంతో కొంత చేయాల్సిందే. ఇలా సాయం చేయడం, అందులోనూ చదువుకునే విద్యార్థులకు సాయం చేయడం చాలా గొప్ప పని. దాన్ని ఎవరు తప్పు పట్టరు, తప్పు పట్టకూడదు కూడా. కానీ దాన్ని విపరీతమైన పబ్లిసిటీకి వాడుకోవడమే శోచనీయం. ఇక్కడ ఈ కార్యక్రమంలో 180 మంది విలేజ్ విద్యార్థులకి 5,000 చొప్పున స్పాన్సర్షిప్స్ ఇచ్చారు కొండబాబు దంపతులు. అంటే లెక్క గడితే సుమారు 10 లక్షల రూపాయలకు అటు ఇటు అన్నమాట. మరి దానికోసం ఇంకో 10 లక్షలు వెచ్చించి ఫంక్షన్ పెట్టి అరేంజ్మెంట్స్ చేయడం ఏమిటి? అవి చాలదన్నట్టు సోషల్ మీడియాలో ఉన్న సినిమా పిఆర్ టీమ్స్ అన్నీ యాక్టివేట్ అయిపోయి వాళ్లకు పబ్లిసిటీ దంచి కొట్టడానికి ఎంత వెళ్ళినట్టు. ఎందుకు ఇవన్నీ చేసేది? పరిపూర్ణంగా సైలెంట్గా ఆ విద్యార్థులకు చేరితే సరిపోతుంది కదా. అసలు మిషన్ అదే కదా, వాళ్లకు సాయం అందాలి, అంతే కదా. దాన్ని సోషల్ మీడియాలో జనం చూడాలి అనే ఒక్క కండిషన్ కోసం దానికి 2 3 అదనపు సొమ్ము ఖర్చు చేయడం ఏమిటి? నిజంగా అంత ఫ్లెక్సిబిలిటీ ఉన్నట్టయితే అదే స్టూడెంట్స్కి 5,000కి బదులు 10,000 ఇచ్చేస్తే ఇంకా వాళ్లకు మేలు జరుగుతుంది కదా. అలా కాకుండా ఆ స్పాన్సర్షిప్ని పబ్లిసిటీ కోసం వాడితే 10 లక్షల పెట్టుబడి కోసం 1 కోటి రూపాయల పబ్లిసిటీని రాబట్టినట్టు అవుతుంది కదా వ్యవహారం అనేది ట్రేడ్ పండితుల బాధ. మరి లోతుగా చూస్తే అంతే కదా. మీరు చేస్తున్న సాయం చిన్నదేమీ కాదు. అవసరంలో ఉన్నవాడికి 100 రూపాయలు కూడా ఎంతో ఊతమిస్తుంది. అలాంటిది మీరు ఒక్కో విద్యార్థికి 5,000 రూపాయల చొప్పున 180 మందికి ఇచ్చారు. అది మీ మంచితనానికి, మీ నిస్వార్థ సేవా గుణానికి తార్కాణంలా అలాగే ఉండనివ్వచ్చు కదా. మధ్యలో ఈ సినిమా స్టంట్లు, పబ్లిసిటీ ఈవెంట్లు, సోషల్ మీడియాలో పొలోమని భజన కార్యక్రమాలు అన్నట్టు ఏమిటికి ఇవన్నీ? అంటే ఆ చారిటీని మీ సొంత అప్లిఫ్ట్మెంట్ కోసం వాడుకుంటున్నారా అనే సందేహం ఎవరికైనా వస్తుంది అవన్నీ చూస్తే. మీకు తెలుసో లేదో, పేరు బయటకు రాకుండా కోట్లు దానాలు చేసేవాళ్ళు, ఇలాగే చారిటీలు చేసేవాళ్ళు మన చుట్టూనే చాలామంది ఉన్నారు. వాళ్ళెవరికి ఇలా పబ్లిసిటీ చేయించుకోవడం ఇష్టం లేకనా, లేక చేతకాకనా? అదేం లేదు. సాయం అంటే ఏంటో వాళ్ళకు తెలుసు కాబట్టి. సాయం అంటే మనం పరిపూర్ణమైన మనసుతో చేసేది, సంతోషంగా చేసేది. అంతేకాని డబ్బు ఎక్కువ ఉందనో, మన చుట్టూ ఒక నెట్వర్క్ ఉందనో చేసేది కాదు. అసలు అది సాయమే కాదు, అది చేరదు కూడా. కుడి చేత్తో సాయం చేస్తే ఎడం చేతికి కూడా తెలియకూడదు అని మన పెద్దోళ్ళు ఊరికే అనలేదు. దాని వెనుక ఒక మర్మం కూడా ఉంది. చేసింది చెప్పుకునేది సాయం అవ్వదని, సాయం అనేది భగవంతుడికి తప్ప వేరెవరికి తెలియాల్సిన అవసరం లేదని. ఇదంతా కూడా కొండబాబునో ఇంకొకరినో డీమోటివేట్ చేయడానికైతే అస్సలు కాదు. సాయం ఎలా చేయాలి అనే అంశంలో జస్ట్ సాయం చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు కూడా. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.